ఎప్పుడైనా కానీ కొబ్బరి చెట్లు కిందకి దొడ్డయి మీదకి పోను సన్నగా అవుతాయి. ఇగో ఏడు చూడండి నేను ఏడాది అంటే యాక్చువల్ పుట్టినప్పుడు ఏదో కొద్దిగా కొట్టుకున్నారు. ఇక ఏడు మధ్యలో కొద్దిగా సన్నమైన ఆహారం అందిందల్లే తెలిసిపోతుంది. ఇది అందింది, వీడికి వెళ్ళి అక్కడ పోతానికి సంవత్సరం పట్టిందో 6 నెలలు పట్టిందో తెలియదు. ఇది ఒక్కొక్క మట్ట కదా, ఇదంతా కాటంటే ఒక మట్ట కదా. ఆడ ఒక రౌండ్ తగ్గినాయి, మళ్ళీ ఆడ ఒక రౌండ్ తగ్గినాయి, ఇప్పుడు అవతల పోయి తగ్గుతున్నాయి. ఎక్కడ దుప్పిందో అక్కడ అనుకూలమైన వాతావరణం ఉండేది, లేనప్పుడు లేదని అట్లా అరటెట్లో చూపెట్టడం నాకు. అదే అంటున్నా, టెండెన్సీ చేసుకోకపోతేనంటే ఏ బాధ ఉండదు. ఇది ఈ సైడ్ ఉండేది, ఇదేమో ఈ సైడ్ ఉండేది. 2-3 ఆకులు కూడా తీసి వచ్చినాయి. ఇది గ్రోత్ ఉంది, గ్రోత్ ఉంది, చేరింది ఈ సార్లా. ఇది కోకోనట్ కోకో ప్లాంటేషన్ ఉన్న దగ్గర మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామండి. ఇది మనకు ఈ యొక్క హైట్, దీని యొక్క కలర్ చూసిన తర్వాత మనం ఇచ్చిన న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకొని ఇది పెరుగుదల ఉంది. ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి చోట్ల అక్కడ ఏం ట్రీట్మెంట్ చేయలే, మామూలు వాళ్ళు చేసే పద్ధతి చేస్తున్నారు. దానికి దీనికి గ్రోత్ పారామీటర్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఉందేమో మనం ట్రీట్మెంట్ ఇవ్వలేదు, రైట్ సైడ్ మేము ఇచ్చాము. అదే కోన ఆకులు చక్కగా వెళ్ళినాయి, దేంట్లో కోన ఆకులు హైట్ లేవు. ఇగో ఈ చెట్టు చూడండి, ఇది అట్లా ఉన్నాయని. అదే ఇది దాని యారాన్ని ఏ చెట్టు అన్నది చూడండి. మోగు స్ట్రైట్ ఉండి పొడుగైంది. ఆ 4-5 ఆకులు ఉండేది, అది పొడుగైంది సార్. చెట్టు చూస్తే మంచిగా కనబడుతుంది. ఇది ఆడ అట్టే ఉంది, హైట్ లేదు, ఇది గ్రీనిష్ కూడా లేదు. మొక్కకు 10 కేజీలు, మొక్కకు 10 కేజీలు, 5 మొక్కలకు 50 కేజీలు. 50 కేజీలు 5 మొక్కలకి మంచి 50 కేజీలు అండి. అయితే 5 మొక్కలకి వచ్చి అట్ట పోయమంటారా? అట్లనే పోయండి, ఒకదాన్ని ఎక్కువ పోసి పోయమండి. అందుకనే 50 కేజీలు ఒకసారి చెప్తే చాలే కదా, దాన్ని కొట్టేస్తాం లెక్క. ఒక సెట్గా 1/2 లీటర్ నూనె, 5కి 2.5 లీటర్ నూనెనే. మీరు ఎంత నీళ్ళైనా పోసుకోండి, ఒట్టి నూనెగా పొయ్యొద్దు. నీళ్ళల్లో కలిపి 1/2 లీటర్ పోయమంటున్నారు. 1/2 లీటర్ నూనె, ఒక 2 లీటర్ నీళ్ళు పోయాలి. కడితే అప్పుడు రౌండ్ కలాబ్ చల్లినట్టు. ఇప్పుడు అది డ్రిప్ ఇది కూడా పెట్టండి. ఎక్కువ లోతు కూడా కొట్టబాగా, పైన రావాలి. ఎక్కువ లోతు అయితే ఏరు అన్న. వేలు నువ్వు ముందు కలుపు, ఇంకా పాలు పక్క నుంచి కొట్టుకోండి.
ఓకే అండి మేము పక్క నుంచి కొట్టుకోండి అది మొత్తం దారా మట్టి కొద్దిగా తిరగయ్యి అంతే ఇంకా వదిలే ఇక్కడ కూడా ఏడ చేసినా ఈ వేర్లు అక్కడికి పోయింది ఆ వేర్లు ఇక్కడ చేసుకుంటుంది. ఒకవేళ దీన్ని కావాలి అనుకుంటే ఇక్కడ కూడా వేసుకోండి. ఒక 2 కేజీలు ఎంతో కొన్ని నీళ్లు పడే దగ్గర పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.